వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. గత 2 రోజులుగా చూసినట్టయితే ఆర్జీవీని పట్టుకోవడం కోసం ఆంధ్ర పోలీసులందరూ తెలంగాణలోనే తిష్ట వేసి ఆయన ఇంటి చుట్టూ కూడా ఆ, చాలా సేపు వెయిట్ చేసి మరి ఆయన్ని ఎలాగైనా అదుపులోకి తీసుకోవాలనే ఇదిలో ఒంగోలు పోలీసులంతా కూడా ఆర్జీవీ ఇంటి చుట్టూనే తిరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు మార్నింగ్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన ఆయన అఫీషియల్ ఛానల్లో. ఏమనంటే, నేను ఎవరి మీద అయితే పోస్టులు పెట్టాను అని మీరు ఆరోపణలు చేస్తున్నారో వారు కదా నా మీద కేసులు పెట్టాలి. ఎవరో సమ్ కార్యకర్తలు మద్యపాడులో కేసులు పెడితే నేనెందుకు అరెస్ట్ అవుతాను, నేనెందుకు పోలీసులకి సమాధానం చెప్తాను అని ఒక వాదన వినిపిస్తూనే, మళ్ళీ నేను కొంత బిజీగా ఉన్నాను అని చెప్పి, బిజీగా ఉన్నాను, వేరే సినిమా పనిలో ఉన్నాను, నాకు ఇంకా టైం కావాలి, ఆ టైంలో వచ్చి నేను హాజరవుతాను అని చెప్పాక కూడా పోలీసులు ఆ ఎందుకింత ఒక ఏదో రౌడీ షీటర్ మీద కేసులు పెట్టినట్టు ఇంత ఎమర్జెన్సీగా ఎందుకు హాజరవ్వాలని ఎదురు చూస్తున్నారు, ఇదంతా ఎమర్జెన్సీ కేసు ఏం కాదు కదా అనే నేపథ్యంలో ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో మీద మనం ఆ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈ వీడియో మీద ఆయన యొక్క విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మేడం నమస్తే మేడం. మేడం నమస్తే సార్. ఇప్పుడు ఆర్జీవి ఆర్జీవి గారి వాదన 2 రకాలుగా ఉంది సార్. ఆయన భయపడ్డాడు అంటారా, భయపడి ఒకవేళ అది కాకపోతే ఇది అన్నట్టు 2 రకాల వ్యాఖ్యలు చేశారంటారా? మీరేమంటారు సార్ మీ ఉద్దేశం ప్రకారం? మామూలుగా మనలో ఒక సామెత ఉందండి, చిక్కి బిక్కరించడం కంటే పారిపోయి వెక్కిరించడం మేలు అనేది ఒక నానుడి లేదా సామెత కూడా మన సమాజంలో. చాలా మంది దొరకరండి, పారిపోయి వెక్కిరిస్తుంటారు. ఇది మీరు తొండను చూసి ఉంటారు, అంటే మీరు సిటీలో ఉంటారు, తొండ తెలియదు. ఆ తొండ కనిపిస్తే ఒక వర్గం వాళ్ళు చంపేస్తుంటారండి. తొండ అది ఇట ఊగుతా ఉంటది, అంటే అది వెక్కిరిచ్చినట్టుగా అనిపిస్తుంది మనకు ఆ తొండ. ఇది అన్ని కూడా ఆర్జీవి గారి మాటలు వింటే అలా ఉంది. ఆయన పారిపోయి వెక్కిరిస్తున్నాడు, అనవసరంగా చెప్తున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు అది నేరం కాదు, ఆయన అన్నట్టు పెద్ద నేరం కాదు, శిక్షే కాదంటే నేరుగా వచ్చి పోలీసులకి అడగమనండి, ఇలాంటి కేసులు ఎలా పెడతారు, పలానా సెక్షన్ ప్రకారం లేదా పలానా చట్టం ప్రకారం నన్ను స్టేషన్ కి పిలిచే అధికారం మీకు లేదని చెప్పమనండి. వాళ్ళు 41A నోటీస్ ఇస్తే తీసుకోమనండి, లేదా కోర్టులో అదే ఛాలెంజ్ చేయమనండి. ఆయన కోర్టుకు వెళ్ళారండి. కోర్టుకు వెళ్ళి ఆయన క్వాష్ పిటిషన్ అనుకుంటారు, నాకు ఏదో వేశారు, ఈ కేసులే చెల్లవంటే కోర్టు అలా మీకు ఏదన్నా డౌట్ ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోమన్నారు. అంతే కదండి, బెయిల్ పిటిషన్ వేస్తున్నారు. బెయిల్ వస్తుందా రాదా ఆయన వేచి చూడాలి. బెయిల్ రాదంటే అర్థమేమి, అప్పుడు కోర్టును కూడా ఇలా అడుగుతారు, ఆయన ఎవరికి నేను పోస్టులు పెట్టానో వాళ్ళే కేసు పెట్టకుండా నా బెయిల్ ఎందుకు మీరు ఇవ్వలేదని ఆ కోర్టును అడుగుతారు ఆయన. చట్టంలో చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఒక వ్యక్తిని మర్డర్ చేశాము, రోడ్డు మీద చనిపోయాడు, ఆ వ్యక్తే కేసు పెడతాడా? లేదు లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టాలి కదా అంటారు. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు లేరు, అతనికి ఎవరు లేదు, ఒక దిక్కు లేని వ్యక్తిని చేశారు. ఎవరో ఒకరు దారిని వాళ్ళు కేసు పెడితే అది కాదు, చచ్చిపోయినవాడు కానీ చచ్చిపోయినవాడు వారసుడు కానీ కేసు పెడితేనే కేసు అని వాదించగలడు ఆర్జీవి. సినిమాల్లో తిక్క తిక్క డైలాగులు చెప్పడం వేరండి. ఎక్కడైనా నేరం అన్యాయాలు అక్రమాలు జరిగితే ఆ అక్రమము నేరాన్ని గురించి ఎవరికైనా తెలిస్తే వాళ్ళు కేసు పెట్టచ్చు అన్నది చట్టాల్లో ఉంది. ఆ తర్వాత కేసు పెడితే వీళ్ళని పిలిచి విచారిస్తారు. ఆయన ఎవరి మీద అయితే పోస్టులు పెట్టారో వాళ్ళను కూడా విచారణ అడగచ్చు, అయ్యా మిమ్మల్ని వీళ్ళు అన్నది నిజమేనా ఇది కానీ. ఒక నేరం జరిగితే నేరం ఎవరికైతే జరిగిందో వాడే చేయాలంటే అది కుదరని పని అండి. ఎవరికి దాని మీద అవగాహన ఉన్న విషయం తెలిసిన నేరాల మీద కేసులు పెట్టచ్చు. పోనీ ఆయన భయపడి అంత బిజీగా ఎక్కడో తిరగాల్సిన అవసరం ఏముందండి? అంత ధైర్యవంతుడైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన సెల్ఫీ వీడియోలు తీసినవన్నీ తెలుసు. రోడ్లలో నిలబడడం, పెద్ద గొడవలు చేయడం, పెద్ద హీరో లాగా తిరగడం తెలుసు. లేదా ఆయన క్లబ్బుల్లో అమ్మాయిలతో డాన్సులు చేస్తూ వీడియోలు పెట్టడం తెలుసు. ఇవన్నీ ఆయనకి తప్పులుగా కనిపించడం లేదు. ఇప్పుడు ఆయన్ని అరెస్టు చేస్తామంటే పారిపోయి
ఎక్కడో నుంచి వీడియోలు రిలీజ్ చేసేదండి. నేను పలానా చోట ఉన్నానని చెప్పమంటే ధైర్యవంతుడైతే నేను కేరళలో ఉన్నాను, తమిళనాడులో ఉన్నాను, లేకపోతే హైదరాబాదులో ఎక్కడో ఉన్నాను, డైరెక్ట్ గా చెప్పమనండి. నేను పలానా చోట ఉన్నాను, ఈ పోలీసులకి దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయమనండి. ఇవన్నీ ఏ, ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల అతను హీరో అయిపోదామని అనుకుంటున్నాడండి. ఇవన్నీ కూడా అరెస్ట్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, 1-2 అరెస్టులు స్టార్ట్ అయ్యి ఈ కేసులు ప్రారంభం అవుతానే బూతులు తిట్టే వాళ్ళు ఎక్కడైనా మీకు కనిపిస్తున్నారా చెప్పండి లేదు బహిరంగంగా. సార్, ఎవరికాళ్ళు సార్. అలాగే బూతుల్ని కూడా ఛానల్స్ ప్రచారం చేయడం లేదు. ఎందుకంటే ఆ ఛానల్ మీద కూడా కేసు పెట్టచ్చండి. ఇప్పుడు నేను జర్నలిస్ట్ గా చెప్తున్నా, నేను ఒక తప్పుడు వార్త నేను ఒక జర్నలిస్ట్ రాసి పంపేస్తాను, అది నిజం అనుకొని పబ్లిష్ చేస్తే ఎడిటర్ కూడా కోర్టుకు రావాల్సి వస్తుందండి. నాకేం సంబంధం లేదు, మా రిపోర్టర్ రాశాడు, ఆయన అడుక్కోండి అంటే కుదరదు. ఆ బాధ్యతలు ఆ ఛానల్ వాళ్ళకి లేదా పత్రికా యాజమాన్యానికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఇలాంటి బూతులు ఇవన్నీ తగ్గిపోయినాయి లేవండి? మీరు మీరు కూడా ఛానల్ అని తగ్గిపోయింది. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం ప్లస్ దీనికంటూ ఒక యాక్ట్ ఒక సంవత్సరం కాలం పాటు బెయిల్ రాదు అని ఒక పీడీ యాక్ట్ లో దీన్ని ఈ అంశాలను కూడా చేర్చిన తర్వాత ఈ శ్రీరెడ్డి కానివ్వండి, రోజా గారు కూడా రీసెంట్ గా మీ అక్క అని సంబోధిస్తుంటారు మీరు, మా మీ చెల్లెలు చెల్లెలు మీ చెల్లెలు గారు కూడా ఒక ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు చూసారా? దాంట్లో టీడీపీ తరపున నేను ప్రచారం చేశాను అని కూడా మాట్లాడారు ఆవిడ. సో వీళ్ళందరిలో ఈ మార్పు కారణం ఈ కేసులను కూడా పీడీ యాక్ట్ లో చేర్చడమే అనిపిస్తుంది. మరి అయితే ఇప్పుడు ఈ అంశంలో ఈ ఆర్జీవి గారు సడన్ గా నిన్నటి వరకు దాక్కొని ఉండి పొద్దున్నే మళ్ళీ వీడియో తీసి రిలీజ్ చేయడం, ఇదంతా ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అయితే ఆయన అంటే ఆయనలో ఉన్న ద్వంద్వ వైఖరి, పిరికితనం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే నేను సైకాలజిస్ట్ గా విశ్లేషిస్తానండి, మామూలుగా చూస్తుంటాను నేను కూడా. ఆయనలో నిబ్బరం ఉంటే అయితే చాలా మంది ఏమైనా ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు అరెస్ట్లో కాకుండా బెయిల్ వచ్చే వరకు తిరగడం సహజమైంది. ఇది ఇప్పుడు నేను ఈ రోజు చెప్పడంలే, నేను నాకు 10 ఏళ్ల వయసు అప్పటి నుంచి నాకు కొంత అవగాహన ఉంది. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి చెప్పుకుంటుంటే మా అన్న చెప్పుకుంటుంటే వింటూ తెలుసు. మనం దొరకం. ఆ తర్వాత నేను ఇంటర్ చదివేటప్పుడు నాకు అనుభవంలో మర్డర్ కేసులో ఇద్దరు నాకు తెలిసి చిత్తూరులో ఒక లాడ్జిలో ఉండేవాళ్ళు, మా బావగారికి ఫ్రెండ్స్, వాళ్ళు సర్పంచులుగా ఉన్నారు. ఇద్దరు నాకు తెలుసు. అక్కడ రోజు నేను అలా వెళ్ళేవాడిని, వాళ్ళతో కలిసి సాయంత్రం వరకు ఉండేవాడిని. చిత్తూరులోనండి, నడుబొడ్డులోనే ఉన్నారు. బెయిల్ వచ్చే వరకు ఇక్కడ ఉన్నారు. అలాగే నాకు తెలిసిన ఇంకా పేర్లు చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పండి. నాకు తెలిసిన వాళ్ళు 2-3 సార్లు మర్డర్ కేసుల్లో ఇరుక్కుపోయి ఎక్కడో కొండ కోణాల్లో ఉండి బెయిల్ వచ్చినాక బయట వచ్చి, ఇది సహజం అండి. ఇది ఆయన్ని నేనని కాదు, నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారనుకుందాం, నేను కూడా అలానే చేస్తున్నాను. బెయిల్ వచ్చే వరకు బయట ఎక్కడో ఉండి బెయిల్ తెచ్చుకొని వస్తాను, దాన్ని ఏమి తప్పు పట్టం. అయితే సోషల్ మీడియాలో ఆయన భయపడుతున్నాడు, పారిపోయాడు అని వస్తే దానికి భయపడి, ఆ విమర్శలకు భయపడి బయటకు వచ్చాడు. మీకు ఇది ఉదాహరణకి చెప్తాను. అంటే మనం మహాభారత యజ్ఞాలు చేస్తుంటాం మేము. అందరూ చనిపోయిన తర్వాత దుర్యోధనుడు మడుగులో దాక్కుంటాడని, ఒక మడుగులో పోయి ఆయనకి నీటి స్తంభన అంటే జల స్తంభన విద్య వచ్చు, అంటే నీటిలో ఎంతసేపు అయినా ఉండగలిగే విద్య ఆయనకు వచ్చు అది ఆ రోజుల్లో. అందుకని ఆ మడుగులో దాక్కున్నాడు. అతను ఎక్కడున్నాడో బయటకి రప్పించడం చాలా కష్టం, తెలియదు. శ్రీకృష్ణుడికి లేదా భీముడికి అర్జునుడికి ధర్మరాజుకి ఆ విద్య రాదు, పోయి చూడలేరు. అందుకని భీముడు అతన్ని అవహేళన చేస్తాడు, బాగా బెదిరిస్తాడు, చాలా హేయంగా మాట్లాడుతూ అవి విని చి ఈ అవమానం ఎందుకని బయటకు వచ్చేస్తాడు, చచ్చిపోతాడు. మీకు అర్థమైందా? సేమ్ ఇప్పుడు ఆర్జీవిని బయటికి రప్పించడం కోసం వీళ్ళందరూ కూడా తొడలు తరుతున్నారు భీముడు మాదిర. అతను దుర్యోధుడు మాదిర భయపడే, నేనేం భయపడలేదని బయటకు వస్తాడు, తొడలు ఇరగతాయి, చస్తాడు. పాపం ఆయన ఇన్ని సినిమాలు తీసినోడికి తెలియలేదు. కొంతమంది అంటే నేను రాజకీయాల్లో ఉండడం వల్ల అయితే విమర్శలు చేస్తే చేసుకోండి, ఏమి ఆయన ఆడున్నాడో ఎవరికీ తెలియదు, ఉండొచ్చు కదా, ఉండలేడండి.
ఇది తొండ బుద్ధులు అంటాం కదా, ఇప్పుడు వచ్చి ఊగుతాడు, దెబ్బలు తింటాడు. ఆయన బెయిల్ అయితే ఈ రోజు ఉంది కదండి, బెయిల్ విచారణ జరుగుతుంది. బెయిల్ ఆయన ఇస్తారా లేదా బెయిల్ తెలుసు. పిటిషన్ కూడా ఎలా పెట్టారు? బెయిల్ పిటిషన్ కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు నా మీద అని చెప్పి పెట్టారు మొన్న. థర్డ్ డిగ్రీ లేకుండా ఇప్పటి వరకు పోలీసు వ్యవస్థ లేదని నేను కూడా చెప్తా. అంటే మనిషిని అవహేళన చేయడం, అమర్యాదగా మాట్లాడడం, కొట్టడం తప్పే, నేను కూడా చెప్తా బహిరంగంగా. అయితే ఇప్పటి వరకు అది ఎక్కడా లేదు. పోలీసులు కూడా మనం ఇక్కడ దెబ్బలు తిన్న వాళ్ళందరూ బోనెక్కిన తర్వాత, సార్ మమ్మల్ని పోలీసులు ఇలా కొట్టారు అలా కొట్టారు అందరూ చెప్తూనే ఉంటారు. అలా కొట్టిన పోలీసుల మీద ఇంతవరకు ఎక్కడ శిక్షలు లేవు. అంటే జడ్జికి కూడా తెలుసు కొట్టకపోతే వీడు చెప్పడని. అందరూ ఇది ఎట్లా ఉందంటే మన సమాజంలో అందరికి అన్ని తెలుసు, మీరు వినలేదు, నేను కనలేదు, నాకు తెలియదు, అందరికీ తెలుసు. అవునా, ఆహా, ఇది పరిస్థితి. కాబట్టి ఆయనకి అంత భయం ఎందుకు? థర్డ్ డిగ్రీ అంటే ఎందుకు భయం ఏందండి? ఎందుకు కొట్టేస్తారు ఆర్జీవి గారిని? ఏ, అంత సులభం కూడా కాదండి. అంటే పోలీసులు కొట్టి గాయపడితే నేను మనుషులు లేరా? పాత రోజులు వేరండి. ఈ రోజు సోషల్ మీడియా ఉంది. పోలీస్ స్టేషన్ లోనే మనం కొట్టేది వీడియో తీసి మనకి ఇచ్చే పోలీసులు ఉంటారు. లేకపోతే అన్ని ఎలా బయటకు వస్తున్నాయి చెప్పండి మేడం? ఇప్పుడు అవునండి, అవును. అక్రమాలు, అన్యాయాలు బయటకు ఎలా వస్తున్నాయి? పోలీస్ స్టేషన్ లో ఒక ఉంటే అక్కడ కూడా విరోధాలు ఉంటాయి, వర్గాలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి. ఓ సిఐ కొడతా అంటే ఆయన అంటే పడని ఎస్ఐ మనకి లీక్ చేస్తాడు. ఈ లీకులు లేకపోతే మనం జర్నలిజమే లేదు. మనకి ఎలా తెలుస్తున్నాయి చెప్పండి? నేను అవును కూడా సార్. జర్నలిస్ట్ ఇప్పటి వరకు. మేము చాలా సందర్భాల్లో అటెండర్లు, ఆయాల్ని వాళ్ళు వెళ్ళి టీలు కాఫీలు ఇచ్చి ఆ వార్తలు తెచ్చుకుంటా ఉంటామండి. నేను ఎక్కువ సెన్సేషన్స్ రాసేవాడిని. ఎవడు చెప్తాడు అధికారి లోపం? అక్కడ ఉన్న వాళ్ళు స్వీపరు, ఆయాను, అటెండర్ ఒక టీ కాఫీ తాగితే ఏం బాగున్నావు అటు ఇటు చెప్పి మాట్లాడుతుంటే ఏదో చెప్పేస్తారు. లేదా ఆ అధికారికి వ్యతిరేక ఉంటారు అక్కడే. అతన్ని అడిగామంటే మొత్తం మనకు రోజు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. చాలా మంది రాజకీయాల్లో సక్సెస్ కావడానికి ఇదే సూత్రం. కాబట్టి ఆర్జీవి గారు ఏం భయపడాల్సిన పనిలే. ఆ బెదురు తత్వం వదిలేసి యాంగ్జైటీ తగ్గించుకొని, ఇలా ఆయనకు అంత భయంగా ఉంటే ఎవరిదైనా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతే యాంటీ యాంగ్జైటీ టాబ్లెట్స్ ఇస్తారు, ఒక మాత్ర వేసుకోమనండి, ధైర్యం వస్తుంది, ధైర్యంగా ఫేస్ చేయమనండి. లేకపోతే బెయిల్ వచ్చే వరకు ఎక్కడైనా దాక్కోమనండి. అంతేగాని దుర్యోధుడు లాగా బయటకు వచ్చి దెబ్బలు తినడం మంచిది కాదనేది పెద్దవాడిగా నా సలహా. ఓకే సార్, బాయ్ సార్.